ఈరోజు నాకు తెలిసి థియరీ ఏం అవసరం, ఇది క్లోజ్ అవుతుంది. కలర్స్ కూడా ఉంటాయి. ఈ కేబుల్కి 2 కలర్స్ ఉంటాయి, మీకు అందరికి తెలుసు. ప్రతి కలర్ ప్రతి దాంట్లో ఇన్సెక్ట్ కావాలి. ఏ కలర్ అదే కలర్లో ఇన్సెక్ట్ కావాలి. మనం ఫస్ట్ దాంట్లో నేర్చుకున్నాం, అదే ప్రొసీజరే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బటన్ ఉంది, ఇక్కడ వే ఉంది కేబుల్ రావడానికి. ఇవి 2 కరెక్ట్గా ఉంటేనే ఇది లాక్ అవుతుంది, మనకి సీల్ చేయడానికి వస్తుంది. ఓకే, సో ఈ డోర్ లాక్ కావాలి. డోర్ లాక్ అయితేనే మనం కరెక్ట్గా కనెక్షన్ ఇచ్చినట్టు. ఓకే, డోర్ లాక్ చేస్తాం. లాక్ అయింది చూడండి సిస్టమేటిక్గా. ఓకే, ఆన్ బటన్ కూడా కనపడుతుంది, గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత దీని ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకుంటుంది అది. సో టోటల్ ఓట్స్ ఏమి లేవు, ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో చూపిస్తుంది. సో మాక్ పోల్ చేసేటప్పుడు ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈస్ తెలుసు, కంట్రోల్ యూనిట్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ఓపీఓ. మిగతా ఏపీఓ కానీ పీఓ కానీ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తూ మాక్ పోల్ని రిజిస్టర్ చేసుకోవాలి, ఎవరికి ఎన్ని పడుతున్నాయనేది. ఫస్ట్ ప్రొసీజర్ ఏమి, 50 ఓట్లు పోల్ చేయాలి. ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, ప్రతి క్యాండిడేట్కి ఒకటొకటి వేసుకుంటూ పోవాలి ఫస్ట్, ఇంక్లూడింగ్ నోటా. అంటే 19 + 1 20 ఓట్స్ 1 1 1 1 1 పడాలి. ఆ రెడీమేడ్ ఫార్మేట్లో మీరు ముందు రోజు నైటే మీకు వాల్ పోస్ట్ ఇస్తాం ఒకటి. ఆ వాల్ పోస్ట్ టు బ్యాలెట్ యూనిట్ 1 టు వీవీప్యాట్ టు కంట్రోల్ యూనిట్. 4 మెషిన్. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు. BU2 BU1 వీవీప్యాట్ కంట్రోల్ యూనిట్ మనసులో ఉండిపోవాలా. BU2ని 1ని ఇంటర్చేంజ్ చేయకండి. 2 1 వీవీప్యాట్ అండ్ కంట్రోల్ యూనిట్ ఈ సీక్వెన్స్లో కనెక్ట్ చేయండి. ఎప్పుడైనా ముందు బ్యాలెట్ యూనిట్ 2 తీసుకుంటారు, 1 కనెక్ట్ చేస్తారు. పైన 2 1 అనేది టాప్ రైట్ కార్నర్లో అది 1 or 2 అని మేమే సెట్ చేసి ఇస్తాం. మేమే సెట్ చేసి ఇచ్చిన దాంట్లో 2 నుంచి 1కి, 1 నుంచి వీవీప్యాడ్కి, వీవీప్యాడ్ నుంచి కంట్రోల్ యూనిట్కి. ఇంతే సీక్వెన్స్. తర్వాత తంబ్రూన్ 3 స్లీపింగ్ పొజిషన్లో ఉండే వీవీప్యాడ్ స్టాండింగ్ పొజిషన్లోకి రావాలా. దట్ ఈస్ ద 3rd స్టెప్. 4th స్టెప్ ఇస్ కంట్రోల్ యూనిట్ని ఆన్ చేయడం. 4 స్టెప్పులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, కనెక్షన్స్